హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఆదిత్య ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అల్లం నిల్వ పచ్చడిని తయారు విధానం చూద్దాము. అల్లం పచ్చడి అంటే మామూలు అల్లం కాదండి, ఇది మామిడి అల్లం అంటారు. ఇది పచ్చళ్ళలో వేస్తారు, నిల్వ పచ్చళ్ళలో, మామిడికాయ పచ్చళ్ళలో కానీ, ఈ పండుమిరకాయల పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు అలా వేసే మామిడి అల్లం అనమాట. ఇది కొంచెం వగరు తీయగా ఉంటుంది. కొంచెం మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది, పచ్చి మామిడికాయ స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. మామిడి అల్లంతో, మామూలు అల్లంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. కానీ ఇది కొద్దిగా ఇది తింటే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని బాగుంటాయి కాబట్టి నేను ఈరోజు మామిడి అల్లం పచ్చడి తయారు చేయ విధానం చూపిస్తున్నాను. చూశారు కదండి, ఇది మామిడి అల్లం. లోపల కూడా తెల్లగా ఉంటుందన్నమాట. మన స్మెల్ కూడా పచ్చి మామిడికాయ స్మెల్ లాగా వస్తుంది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు దానికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు మినపప్పు బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. అది కొద్దిగా అలా వేగిన తర్వాత ఎర్రగా దాంట్లోనే ఒక 2 స్పూన్లు ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ఒక కప్పు తీసుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, ఒక కప్పు ఎండుమిరపకాయలు వేసి బాగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. బాగా మెల్లగా సిమ్లో పెట్టి మాడకుండా ఎండుమిరపకాయలని మెల్లగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. వేగిన దాంట్లోకి అల్లం ముక్కలు కూడా అందులో వేసేసుకొని దోరగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అలా చూపిస్తున్న విధంగా బాగా దోరగా వేయించుకోండి. ఈ అల్లం పచ్చడి రోజు తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అజీర్తి తగ్గుతుంది అనమాట. బాగా ఏ టిఫిన్లోకైనా, ఇడ్లీల్లో కానీ, దోశల్లో కానీ అన్నిట్లోకి అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర అల్లం పచ్చడి ఇది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాం కదండి, అదే కప్పుతోటి 1/2 కప్పు చింతపండు తీసుకోవాలి. అంటే గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు డైరెక్ట్ వేసుకోకుండా బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని గుజ్జు చేసుకొని ఆ చింతపండును కూడా పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి మరలా బాగా తిప్పుతూనే ఉండాలి. అది బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం, మనం 1 కప్పు తీసుకున్నాం కదండి, అది అల్లం ముక్కలు సేమ్ అదే క్వాంటిటీ తోటి బెల్లం తీసుకోవాలి. కొద్దిగా తీపి ఎక్కువ అనుకునే వాళ్ళు అదే క్వాంటిటీ తీసుకోవచ్చు. తీపి తగ్గాలనుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు. నేనైతే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. అల్లమను బెల్లం మొత్తం అది కూడా వేసి బెల్లం బాగా పాకం వచ్చే వరకు సన్న సిమ్ మీదనే బాగా వేయించుకుంటూ ఉండాలి. అందులో కొద్దిగా సాల్ట్, మన రుచికి సరిపడినట్టు సాల్ట్ వేసుకొని బాగా తిప్పుతూ ఉంటే బెల్లం మెల్ట్ అయ్యి మనకు పాకంలాగా వస్తుంది అనమాట. అలా పాకంలాగా వస్తే పచ్చడి మనకి నిలువ ఉంటుంది, పాడవదు. ఈ పచ్చడి 20 డేస్ 30 డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. గ్లాస్ బౌల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 30 డేస్ వరకు అయినా నిలువ ఉంటుంది. ఇదేం పాడవదు. అది ఫ్రై అయినాక బాగా చల్లబడియాలి. పక్కకు పెట్టేసి బాగా చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు అందులో కొద్దిగా అలా మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 10 రెబ్బల దాకా ఎల్లిపాయలు, హాట్ వాటర్ పోసి బాగా మిక్సీ చేయాలన్నమాట. చల్లటి నీళ్ళు పోయొద్దండి, హాట్ వాటరే పోయాలి. అలా హాట్ వాటర్ పోయడం వల్ల పచ్చడి నిలువ ఉంటుంది. చల్లటి నీళ్ళు పోస్తే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి వేడి నీళ్ళే పోయండి. రుబ్బిన తర్వాత చూడండి, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా తీసుకొని చూశారు కదండి, సాల్ట్ చూసి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ కలుపుకోవచ్చు. చూశారు కదండి కంటెన్సీ. దీంట్లో మనం కొద్దిగా గోరచ్చటి ఆయిల్ పైన కలుపుకుంటే పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుంది అన్నమాట. చూడండి, టిఫిన్లోకి ఇలా దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ చాలా రుచికరమైన పచ్చడి
తయారైంది. ఇది తినడం వల్ల మనకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మామూలు అల్లం దొరికితే మామిడి అల్లం, దొరకకపోతే మామూలు అల్లంతోటైనా సరే చేసుకొని తినడం వల్ల మనకి చాలా మంచిది. చూశారు కదండి, రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వంటల కోసం మన ఆదిత్య ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.